చూడండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్నాం దీంతో. ఇదంతా తీసి ఇట్లా చేశానండి, అంతా పిండి పెట్టాను. బాగా నీళ్ళన్నీ వంచేసి ఆయిల్ వేస్తా. ఎక్కువ ఆయిల్ వద్దులేండి, ఎందుకండి చాలండి, ఒక్కదాన్నే కదా, అందుకని ఎక్కువ వేసుకున్నాండి. ఒక్కదానికే ఒక ఉంటుంది, దాన్ని ఒక్క అమ్మను కదా, అల్చగడ్డను అమ్మని చేస్తున్న ఆ తోటకూర తాలింపు. ఇది ఉత్త కొబ్బరి మిరప్పొడి తెల్లవాయి మిక్సీ చేసి పెట్టిన దీన్ని దాంట్లో వేస్తాను. ఇప్పుడు వేగినాక దీన్ని బాగా వేసి కరివేపాకు ఒట్టిమిరకాయ ఎన్ని వేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేవు. కరివేపాకు చెట్టు నేను హైదరాబాద్ వెంట చనిపోయిందండి, మా తోటలో తెచ్చుకుంటా. రేపు మా ఊళ్ళో సంత జరుగుతుంది, బజార్లోకి వస్తాయిలేండి, బండ్లు తక్కువ అండి రావడం మాకు ఇక్కడ. ఇది ఇంకా వేసుకోవాలి, అంటే తాలింపు వేసుకోవాలంటే దీన్ని ఇట్లా వేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో బాగా వేగనియాలి. బాగా వేగాలంటే ఆకు బాగా కొంచెం సేపు వేయాలా, తడి ఎంత పోవాలా. తడి ఎంత పోతే వేగితే కమ్మ ఉంటుంది. ఒట్టిమిరకాయ కరివేపాకు వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలే. ఎవరిని అడగను, నా దగ్గర ఉంటే చేసుకుంటా, లేదంటే గమ్మ ఉంటానండి. ఈ పొడి వేస్తున్నానండి. ఇంకా ఈ పొడి వేస్తా. కొబ్బరి మిరప్పొడి, ఉప్పు, తెల్లవాయి మనకు కావాలంటే వేసుకోవచ్చు. మంటకు కావాలంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాం. దీన్ని వేసి ఇంకా దీన్ని బాగా కలబెట్టాలి. తెల్లవాయి వాసనే కదండి బాగుంటుంది, మంచి తినే గొంతు బాగాలేకుండా దేనికైనా బాగుంటుంది. అందరికీ పెట్టచ్చు ఇది కూర, సింపుల్గా చేసుకోవచ్చు. అంటే ఒక్కదానికి ఏముండదండి, ఇదే నాకు పద్దనికి రాత్రికి దండి పెట్టాలి. ఏం కూర చేసుకోనండి, దీంతోనే తింటా. ఇంతేనండి. కొయ్యటాకు ఇది తోటకూర తాలింపు. కంబాలాకు అనుకోండి, తోటకూర అంటే కంబాలాకు, కొయ్యటాకు రకరకాలు ఉన్నాయి. ఉంటానండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియో చూడండి, ఒక అమ్మగా మీకు చెప్తున్నా, సరేనా? ఉంటానండి. అంతా టెర్రస్ గార్డెన్ అమ్మను బాయ్ అండి మీకు అందరికీ. రేపు మళ్ళీ సాయంత్రం ఈరోజు గోంగూర పచ్చడి చేస్తా, ఒట్టిమిరకాయలు వేసి బాగుంటుంది ఆ పచ్చడి. కొయ్యటాకుతో పుల్లగూర చేస్తా, ఈ రెండు పెడతానండి మీకు వీడియోలో. ఉంటానండి, బాయ్ అండి.